Hi everyone, welcome to our channel. For regular and more updates, please subscribe our channel. Day 3 హెయిర్ సిరీస్లో మన ఈరోజు ఇంగ్రీడియంట్ ఏంటంటే అలోవెరా అండి. నేను ఫ్రెష్ అలోవెరా తీసుకున్నాను. ఈ అలోవెరాని నేను డే బిఫోరే ప్లాంట్ నుంచి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకు డే బిఫోర్ కట్ చేశానంటే మనకి ఈ అలోవెరా నుంచి ఒక జెల్ అనేది లైట్ యెల్లో కలర్ జెల్ అనేది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఆ ఎండ్ పాయింట్ నుంచి ఆ జెల్ అనేది బయటకు వెళ్ళిపోతుందండి. బట్ ఆ ఎండ్ అనేది మీరు చూస్తున్నారు కదా, కొంచెం కలర్ గ్రీజీగా కనిపిస్తుంది. సో నేను అది తీసి పక్కన పెట్టాను. ఆ జెల్ ఏంటంటే అందులో కొంచెం పాయిజన్‌లా మన స్కాల్ఫ్‌కి కొంచెం డ్యామేజ్ అయ్యే ఒక జెల్ అనేది అది ఫామ్ అవుతదండి. సో మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. డే బిఫోర్ కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అది మొత్తం బయటికి వెళ్ళిపోతుందండి. సో నేను చూపించే విధంగా కూడా అలోవెరా మొత్తం కట్ చేసి, ఎప్పుడు కూడా మీరు అలోవెరా అప్లై చేసుకోవాలంటే డే బిఫోరే కట్ చేసుకోండి. ఆ వచ్చే పల్ప్ మొత్తం తీసుకొని నేను మిక్సింగ్ జార్‌లో తీసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ పక్కన ఎక్సెస్ తీసాం కదండీ, అది మీరు పడేయొద్దు. దాని నుంచి ఏం చేయాలో నేను ఒకే ఇంగ్రీడియెంట్‌తో హెయిర్‌కి, ఫేస్‌కి కూడా ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఆ వచ్చిన జెల్ అనేది వచ్చింది కదండీ, అది చూసారా ఎలా లిక్విడ్‌లా వచ్చింది. మనకి లిక్విడ్‌లా రావడం వల్ల ఏంటంటే మనం ఈవెన్‌లీ హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా అలోవెరా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పీసెస్ కింద వస్తదండి. మనం కంప్లీట్‌గా అప్లై చేయలేము. నా హెయిర్ థిక్‌నెస్సు అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. సో నేను అలా అప్లై చేసుకోలేను. దానివల్ల నేనేంటంటే ఎప్పుడూ కూడా దీన్ని జెల్‌లాగా గ్రైండ్ చేసి అప్లై చేసుకుంటానండి. అలానే ఆ ఎక్సెస్ వచ్చేది కూడా పడేయొద్దు. దాని నుంచి ఏం చేయాలో నేను చెప్తాను. సో అలా మనం ఈవెన్‌లీ హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయాలండి. ఇది మనం స్కార్ఫ్‌కి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే మనకి ఇది నేచురల్ ఇంగ్రీడియెంట్ కాబట్టి దీంట్లో మనకి B12, విటమిన్ ఇ, సో బయట చాలామంది విటమిన్ ఇ క్యాప్సిల్స్ యూజ్ చేస్తున్నారు. దాని బదులు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా స్కాల్ప్‌కి అప్లై చేసుకున్న ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే నేను డైరెక్ట్‌గా స్కాల్ప్‌కే అప్లై చేస్తున్నాను. నేను ఏదైతే నేచురల్‌గా మనకి యూజ్ అవుతదో నేను డైలీ ఏమైతే ఫాలో అవుతున్నానో అదే మీకు వీడియోస్‌లో చూపిస్తున్నానండి. నేను దీనికోసం ఏది కూడా స్పెషల్‌గా వీడియోస్ అయితే నేను తీయట్లేదు. సో మన ఈవెన్‌లీ హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయాలి. దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ కూడా రాకుండా ఉంటాయండి. మనం స్ప్లిట్ ఎండ్స్‌లో కూడా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనం జనరల్లీ కొంచెం మసాజ్ చేసుకోవాలండి. సో ఏంటంటే హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి హెయిర్ చిట్లిపోయి హెయిర్ రఫ్‌గా అయిపోతుంది కదండీ. ఫస్ట్ దీనివల్ల నేను హెయిర్ గ్రోత్ అని స్టార్టింగే చెప్పాను, కానీ మన మంత్‌లో ట్వైస్ దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ సాఫ్ట్‌గా ఉంటదండి. మనకి నేచురల్ కండిషనర్‌లా కూడా యూజ్ అవుతూ ఉంటది. సో దానివల్ల ఏంటంటే మనం హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. మనం ఏదైనా సరే ఒకటి అప్లై చేసే కదా రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో నేనేంటంటే మొత్తం ఈవెన్‌గా హెయిర్ మొత్తానికి అప్లై చేసేసి నేను నాట్‌లా వేసేసుకున్నానండి. అలా వేసేసి నేను ఒక 10-15 ఆర్ 20 మినిట్స్ మాత్రమే ఉంచగలను. నాకు తర్వాత టైం ఉండదు. చెప్పాను కదా, ఆ ఎక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని పడేయొద్దని. ఆ ఎక్సెస్‌లో కూడా కొంచెం అలోవెరా లిక్విడ్ జెల్ అనేది ఉంటదండి. సో నేను దానిపైన ఫ్రెష్ టర్మరిక్ ఉంటది కదండీ, మనం మిల్ ఆడించుకునేది. దాన్ని తీసుకొని నేను ఈవెన్‌గా నా నెయిల్స్‌తో దాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఆ లోపల నుంచి చూడండి ఎలా జెల్లా వస్తది. దాన్ని మనం ఏంటంటే ఫేస్‌కి అలానే బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి నేచురల్ మాయిశ్చరైజర్‌లా యూజ్ అవుతది. దాని పల్ప్ మొత్తం ఏదైతే ఉందో మనకి హెయిర్‌కి నేచురల్ కండిషనర్‌లా, అలానే ఈ ఎక్సెస్‌ని మనం నేచురల్ మాయిశ్చరైజర్‌లా యూజ్ చేసుకోవచ్చండి. సో నేను ఇది ఫేస్‌కి కూడా అప్లై చేసుకుంటాను. ఎప్పుడు నేను అలోవెరా అప్లై చేసుకున్నప్పుడు కూడా నేను ఈ వచ్చిన ఎక్సెస్‌నైతే నేనైతే ఎప్పుడు వేస్ట్ చేయనండి. ఒక అలోవెరా పీస్ నేను కట్ చేసి, ఎందుకంటే నేను నేచురల్‌గా నేను గ్రోత్ చేసుకున్న అలోవెరానే యూజ్ చేస్తాను. సో ఇదేంటంటే రైస్ వాటర్ అండి. నేను ఈ రైస్ వాటరు ఆఫ్టర్ హెడ్ బాత్ అయిపోయాక నేను ఈ రైస్ వాటర్ యూజ్ చేస్తానండి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో హెయిర్‌కి ఏ షాంపూ నేను యూజ్ చేస్తాను అనేది కూడా నేను పెడతాను. చూసారు గదా, నేను అలోవెరా అప్లై చేశాక నా హెయిర్ అనేది ఇలా ఉందండి. ఎంత సాఫ్ట్‌గా ఉందో కదా. మనం బయట దొరికే కెమికల్ బేస్డ్ కండిషనర్స్, షాంపూస్ ఇవన్నీ యూజ్ చేసేయకుండా నేచురల్‌గా అవైలబుల్‌గా ఉన్నవి యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనేది ఉందండి. సో నేనేంటంటే మ్యాక్సిమం మోస్ట్‌లీ
మోస్ట్లీ నేను ఇవి మాత్రమే యూజ్ చేస్తాను. నేను ఏం యూజ్ చేస్తున్నానో అవే మీకు చూపిస్తున్నాను. అలానే అలోవెరా కూడా ఫేస్‌కి అప్లై చేశాను కదా! ఏం ఫేస్‌కి అప్లై చేయలేదు. జస్ట్ అలా ఒక స్టిక్కర్ పెట్టాను. చూసారు గదా!